ఒక్కసారి ఊహించండి, మీరు అంతరిక్షంలో ఉన్నారు. మీకు చాలా బాధగా అనిపించి ఏడుపు వస్తే మీ కన్నీళ్ళు కింద పడతాయా? సమాధానం వింటే షాక్ అవుతారు. కన్నీళ్ళు కింద పడవు. ఎందుకంటే అంతరిక్షంలో భూమిలాగా గురుత్వాకర్షణ ప్రభావం ఉండదు. భూమిపై మనం ఏడుస్తే కన్నీళ్ళు కళ్ళ నుంచి కిందికి జారిపోతాయి. కానీ అంతరిక్షంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ ఒక వ్యోమగామి ఏడుస్తే కన్నీళ్ళు కళ్ళ దగ్గరే ఉండిపోతాయి. అవి చిన్న చిన్న నీటి బిందువులా గుండ్రంగా మారి కంటి చుట్టూ చేరడం మొదలు పెడతాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కన్నీళ్ళు ఎక్కువైతే అవి కళ్ళ దగ్గర ఒక పెద్ద నీటి బిందువులా కూడా మారవచ్చు. అంటే అంతరిక్షంలో ఏడ్చిన కన్నీళ్ళు నేలపై పడవు, అవి కళ్ళ దగ్గరే తేలుతూ ఉంటాయి. అయితే వ్యోమగాములకు ఇబ్బంది కలగదా? ఖచ్చితంగా కలుగుతుంది. కన్నీళ్ళు కళ్ళ దగ్గరగా ఎక్కువగా చేరితే చూడడానికి ఇబ్బంది కలగవచ్చు. అందుకే వ్యోమగాములు వాటిని టిష్యూ లేదా ప్రత్యేకమైన వస్త్రాలతో జాగ్రత్తగా తుడుచుకోవాలి. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. అంతరిక్షంలో కేవలం కన్నీళ్ళు మాత్రమే కాదు, నీటి బిందువులు కూడా మనం భూమిపై చూసినట్లుగా కిందికి పడవు. అవి ఒకదానితో ఒకటి చేరి గుండ్రని బంతిలా మారుతూ తేలుతూ ఉంటాయి. అందుకే అంతరిక్షంలో నీళ్లు తాగడం కూడా భూమిపై ఉన్నట్లు ఉండదు. వ్యోమగాములు ప్రత్యేకమైన ప్యాకెట్ల నుంచి నీటిని తాగుతారు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, భూమిపై మనకు సాధారణంగా కనిపించే ఒక చిన్న కన్నీటి బొట్టు అంతరిక్షంలోకి వెళ్తే ఒక అద్భుతమైన సైన్స్ ఫ్యాక్ట్గా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.